ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలంలోని బాగిత్తిపేట చెరువుకు 45 లక్షల నిధులతో మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే జీఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రేగొండ మండల కేంద్రంలో పరకాల నుంచి జగ్గయ్యపేట, గోరికొత్తపల్లి, అబ్బాపూర్, జాకారం, ములుగు వరకు బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రేగొండ మండలంలోని బాగిర్తిపేట చెరువు, అదేవిధంగా ఇంకా వివిధ చెరువులు, చిన్నకోడపాక అనుకో లేకపోతే దమ్మన్నపేట, వివిధ చెరువులన్నీ కూడా ఈ నియోజకవర్గంలో 124 చెరువులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టిమేట్లు చేయించి ఈఎన్సీ ద్వారా కమిటీలో అప్రూవ్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో మొత్తం కూడా శాంక్షన్ చేయించి టెండర్లకు పిలిపించి ఈరోజు పోయిన వానకాలం వేసంగి పంటలు కూడా పోయి ఇబ్బందులు పడుతుంటే ఈ వచ్చే వానకాలం పంటకైనా శాశ్వత మరమ్మతులు చేయాలని ఈరోజు ఈ చెరువుకు 45 లక్షల రూపాయలు మరి బాగిర్తిపేట చెరువు పెట్టడం జరిగింది. ఇది గ్రామస్తులైనా ఎవరైనా క్వాలిటీ మెయింటైన్ చేసి శాశ్వతంగా పనులు చేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతాంగానికి కానీ మేము చెప్పినటువంటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడం కానీ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా 10 లక్షలతో ఆరోగ్యశ్రీ ఇలా ఉచితంగా వైద్యం అందించడం, బస్ పాస్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, అదేవిధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ కూడా 500కే ఇస్తూ సంక్షేమ పథకాలు కూడా మౌలిక సదుపాయాలు, సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, కుంటలు, చెరువులు, పాఠశాల భవనాలు ఈ నియోజకవర్గంలో దాదాపు సుమారు 33 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీసీలో సీసీ రోడ్లకు ఇచ్చాం. 10 కోట్లు మా సిడిఎఫ్ నుంచి మంజూరు చేశాం. సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యి ఇబ్బంది పడి రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఈరోజే మొత్తము పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఇచ్చి మాకు బీటీ రెన్యువల్స్ కావాలని 100 కోట్లు అడగడం జరిగింది. ఆ 100 కోట్లు కూడా మంజూరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో బస్సులు రవాణా కొరకు కానీ ప్రజల సౌకర్యం కొరకు మంజూరు చేయబోతున్నాం.